మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెన, సమాధానం ఇవ్వండి. ముఖ్యంగా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, వారందరినీ కూడా దీవించండి, దర్శించండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి, భద్రత ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని కాపుదల, ఆరోగ్యము, శక్తి, సమాధానము దయచేయండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి. మీ కృప, మీ కనికరం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందాలండి. ఈరోజు వరకు వాక్యం చెప్పకపోవడం కారణం మా నాన్నగారి అంటే దైవజనులు కె డేవిడ్ గారి మొదటి జ్ఞాపకార్థ కూడిక మొన్న 29వ తారీఖు శుక్రవారం జరిగింది. అందువల్ల ఈ 4 రోజులు 5 రోజులు కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల వాక్యం చెప్పలేకపోయాను, దయతో మన్నించండి. 29వ అధ్యాయం కీర్తనల 6వ చరణం వరకు మనం ధ్యానించామండి. ఈరోజు 7-8 చరణాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన 29, 7, 8. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. ఈ వచనాల్లో 9వ వచనంతో కలుపుకుంటే దేవుని స్వరం అనే మాట మనకి 3 సార్లు కనిపిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడిన దానికంటే అత్యవసరంగా పదే ఆయన లోకస్తులతోనూ శరీర సంబంధులతోనూ మాట్లాడుతున్నాడు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. ఇక్కడ మనం చూస్తున్న ఈ విషయాల్లో మనకి 3 దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయడం అన్నమాట. ప్రజ్వలింపజేయడం అంటే మరీ ఎక్కువగా మండేలా చేయడం. అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయంటే శరీర సంబంధులకు అది ప్రమాదకరమైన హెచ్చరిక. అంటే 2 లోకాలకు చెడిన వాళ్ళలాగా అన్నమాట. లోతులాగా ఈ లోకంలో ఆనందించలేదు, పరలోకం వారికి దొరకదు. దేవదూతలు లోతును బలవంతంగా చేతులు పట్టుకుని లాక్కెళ్ళి సొదొమ బయట నిలబెట్టాల్సి వచ్చింది. శరీర సంబంధి ప్రమాదంలో ఉన్నాడని నీకు అనిపించకపోతే యోనా గ్రంథం ఒకసారి చదవండి. ఒక తుఫాను, ఒక తిమింగలం, ఒక పురుగు అతని కోసం సిద్ధంగా ఉన్నాయి. సో మన కోసం కూడా దేవుడు కొన్నిటిని సిద్ధం చేస్తాడు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది అంటే అంత ప్రభావం కలిగినది ఆయన స్వరము అని. అంత ప్రభావవంతమైనది దేవుని స్వరం. అంటే ఆయన మాట పలికితే చాలు, ఆయన మాట వినిపిస్తే చాలు, అగ్నిజ్వాలలు ప్రజ్వలింపజేస్తాయి. అంటే మండేటువంటి మంట ఇంకా ప్రభావవంతంగా, ఇంకా అధికంగా మండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంత శక్తి కలిగిన దేవుని స్వరం, అంత శక్తి కలిగిన దేవుని మాట మన తండ్రి అయినటువంటి దేవునిది, యెహోవాది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కూడా కదిలించును అని. అంటే దేవుని యొక్క స్వరం అరణ్యాలను సైతం అది కదిలించి, అరణ్యాలను సైతం అది కదిలించగలిగేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. తుఫానుల్లో ఉరుములతో పాటు వచ్చేటువంటి మెరుపులను, ఉరుమును పోలినటువంటి యెహోవా స్వరము నుండి వచ్చే అగ్నిజ్వాలలు అని పిలిచారు. ఒకసారి కీర్తనలు 18వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు కనుక మనం చూస్తే అండి, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి
వారిని ఓడగొట్టెను. ఆయన స్వరం యొక్క బలం, ఆయన స్వరం యొక్క శక్తి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉరుముధ్వని, గర్జన, మండుచున్న నిప్పులు, మేఘముల నుండి వడగండ్లు, ఇవన్నీ కూడా ఆయన యొక్క స్వరం యొక్క బలాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ కదిలించును అనే మాట కూడా మనం చూస్తున్నాం కదండి. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును అని. కదిలించును అనేటువంటి ఈ క్రియాపదాన్ని సాధారణంగా భయంతో వణకడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. 96వ కీర్తన 9వ చరణం అండి. కీర్తన 96:9. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అంటే వణికి భయభక్తులు కలిగి మనం జీవించాలి. అలాగే 114:7 కూడా అండి కీర్తనలు. 114:7 భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఆయన మహా గొప్ప దేవుడు గనుక ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము అని భూమికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రకృతి ఆయన మాట వింటుందండి. యెహోవా స్వరం అగ్నిజ్వాలలే ప్రజ్వలింపజేస్తూ ఉంది. యెహోవా స్వరం అరణ్యాన్ని, కాదేశ్ అరణ్యాన్ని కూడా కదిలించగలుగుతుంది. అంటే ఆయన చేతి పని అయిన మానవుడు, ఆయన నోటి మాట అయిన సృష్టి, ఈ రెండింటినీ కనుక మనం బేరీజు వేస్తే ఆయన నోటి మాట ద్వారా ఏర్పరచబడిన, సృష్టించబడిన ఈ సృష్టి దేవుని మాట వింటుంది. మనం బైబిల్లో చాలా విషయాలు చూడొచ్చు, చాలా ఉదాహరణలు చూడొచ్చు అండి. ప్రకృతి, భూమి, ఆకాశములు, నక్షత్రాలు, ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాట వింటుంది, ఒక్క మానవుడు తప్ప. మానవుడు దేవుని మాట వినట్లా, మానవుడు దేవునికి లోబడతలేదు. ఈ వచనాల్లోని వర్ణన సర్వసృష్టి యొక్క యెహోవా శక్తి ముందు వణికిపోతుందని మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని స్వరం, ఆయన మాట విన్నప్పుడు ఆ మాటకు మనము లోబడాలి. ఆ మాట విన్నప్పుడు ఆ మాటకు మనం విధేయత చూపించాలి. అబ్రహాము విధేయత చూపించాడు, ఇస్సాకు విధేయత చూపించాడు, యాకోబు విధేయత చూపించాడు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఇలా బైబిల్లో చాలామంది ఆయన స్వరానికి లోబడ్డారు, ఆయన మాటకు విధేయత చూపించారు. కాబట్టి మనం కూడా ఆయన వాక్కు అయినటువంటి దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి. వాక్యం వినడానికి చాలామంది ఇష్టపడరండి. వాక్యం వినడమే దేవుడు మనకిచ్చిన మహా గొప్ప భాగ్యం. ఆ వాక్యంలోని మాటలు మన జీవితాన్ని పట్టుకుంటాయి. ఆ వాక్యంలోని మాటలు మన జీవితాన్ని ఉజ్జీవింప చేస్తాయి, మన జీవితాన్ని బలపరుస్తాయి. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని స్వరానికి సంబంధించిన, దేవుని వాక్కుకు సంబంధించిన మాటలు ఒక చక్కని పరిశుద్ధ గ్రంథముగా దేవుడు మన చేతిలో పెట్టాడు. ప్రతిరోజు దాన్ని ధ్యానిస్తే, ప్రతిరోజు దాన్ని మనం అనుసరిస్తే, ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ వాక్యములో జీవం ఉన్నది. ఆ జీవం మనల్ని కూడా జీవింపచేస్తుంది, బ్రతికిస్తుంది, మనకు ఆశీర్వాదం కలిగిస్తుంది. వాక్యం మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి వాక్యానికి లోబడదాం, ఆయన మాటకు విధేయత చూపుదాం. ప్రకటన గ్రంథం ఉంటుంది కదండి, 1వ అధ్యాయంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులోని వాటిని గైకుని వాడును ధన్యులని చెప్తాడు. కాబట్టి మనం వాక్యాన్ని రోజు చదివితే ధన్యులమే. వాక్యాన్ని రోజు ధ్యానిస్తే మనం ధన్యులమవుతాం, జీవం కలిగిన వాళ్ళమవుతాం. ఆయన వాక్యములో జీవం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది కనుక మనం కూడా జీవం కలిగి సజీవులుగా దేవుని మనం స్తుతించి ఆరాధించగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆదాము దాక్కున్నాడు, మనం దాక్కోకుండా పరిశుద్ధత కలిగి, పరిశుద్ధమైన జీవితము కలిగి, పరిశుద్ధాలంకారం ధరించుకొని దేవుళ్ళ ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.